హనీమూన్ జంట అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. భార్య భర్తను మర్డర్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పథకం ప్రకారమే భర్తను హనీమూన్ తీసుకువెళ్లిన భార్య ఎవరికీ అనుమానం రాకుండా మరో నలుగురితో కలిసి హత్య చేసింది. రాజా రఘువంశీని భార్యే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సోనం సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల మే 11న రాజా రఘువంశీ సోనం వివాహం జరిగింది. అదే నెల 23న ప్లాన్ ప్రకారం షిల్లాంగ్కు హనీమూన్కు తీసుకువెళ్లింది. అక్కడ రఘువంశీ అదృశ్యమయ్యాడు. ఈ నెల 5న పోలీసులకు రఘువంశీ డెడ్ బాడీ లభ్యమైంది. అయితే సోనం జాడ తెలియకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. యూపీ గజియాబాద్లో సోనంను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురితో కలిసి ఈ హత్య చేసినట్లు తెలిపింది. సోనం రాజా రఘువంశీకి గత నెల 11న పెళ్లి జరిగింది. మే 20న షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ ఈ ఇద్దరు అదృశ్యమయ్యారు. నోంగ్రియాట్ గ్రామంలోని ఓ అతిథి గృహం నుంచి బయటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే వీళ్లు కనిపించకుండా పోయారు. దీంతో వీరిని వెతికేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. ఈ నెల 5న లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే సోనం జాడ తెలియకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టి సోనంను అదుపులోకి తీసుకున్నారు.